కృప కలుగును గాక. ప్రతిరోజు ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు గనుక ఎంతగా ప్రభుని స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చలేము. మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకు 7వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. అవును, ఆయన అనేకమైన పేర్లతో పిలువబడుతున్నవాడు. ఆయన నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. అయితే ఆయన కనికర స్వరూపుడు అని కూడా ఆయనకు పేరు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన వాడు, నిలువెల్లా ఆయన కనికరమును కలిగి ఉన్న దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, అనేక మందిని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చూసినప్పుడు గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, ఇలా అనేకులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు స్వస్థత కొరకు అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు, కొంతమంది అడగక మునిపే ఆయన వారిని చూసి కనికరపడి వారిని స్వస్థపరిచిన దేవుడు. అవును, ఈరోజు దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? కనికరా స్వరూపుడు. ఆయన నీ ఎడల కనికరం చూపే దేవుడు. చూడండి, కొంతమంది అధికారుల హృదయం ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. కొంతమంది మనుషుల హృదయం ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు కఠినస్తుడు కాదు, కానీ కనికరా స్వరూపి. కాబట్టి ఆయన కనికరము చూపేవాడంట. అంటే తన పైన ఆధారపడి వేడుకునే వారి ఎడల ఆయన కనికరం చూపుతాడు. అందుకే ఆయన కనికరం చూపువాడు. కనికరం చూపే విషయంలో ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఈ సమయమున నువ్వు దేని కొరకు ప్రభువా నన్ను కనికరించండి అయ్యా, నా కుటుంబ పరిస్థితిని మార్చండి అయ్యా, నాకు సహాయపడండి అయ్యా అని ఏ విషయంలో ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొని ఉన్నావో దేవుడు నీ ఎడల కనికరం చూపబోతున్నాడు. ఆయన కనికరము చూపి సంతోషించే దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కనికరం ద్వారా గొప్ప కార్యాలు జరుగునుగాక, స్వస్థత కార్యాలు జరుగునుగాక, విడుదల కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి మనుషుల లాంటి వ్యక్తి కాదండి ఆయన, కనికరా స్వరూపుడు. ఆ కనికరం కలిగిన దేవుడే నీకు నాకు విడుదలొచ్చి రక్షించాడంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు ఆయన కనికరం ద్వారా ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. అవునయ్య, కనికరం చూపుటయందు నువ్వు సంతోషించే దేవుడు. ఇదే కాలం ఎంతమంది బిడ్డలైతే నా ఎడల కనికరం చూపండి అయ్యా అని వేడుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలపై నాయన మీరు కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.